So now I have something called class. Okay, integer a, character C, and then I close it. And this is inside public. Okay, ఈ క్లాస్ కి ఒక నేమ్ ఇస్తున్నాను, my class. So now I come and say my class array of 3. ఇప్పుడు లోపల నేను ఏం పెట్టాలి? ఓకే, సో ఇక్కడ let me just change couple of things for easier understanding. So the class is A, right? ఇక్కడ కూడా అదే ఉంటుంది. Yeah, A, my class. A is this, no, A of array. Yeah, my class. So let it be my class only. Yeah, A of array, AC. Let's call it A class. Let's call it A class. లోపల ఇప్పుడు నేను ఏం పెట్టాలి? Sir, we need to pass the parameters. No, this is an array declaration. I'm only initializing the array. Parameter passing will come with functions. This is array initialization. Integers 351. I have initialized it to ARR. Character ARR ABC. String three names. And class, array of class objects. What should I store? What is the instance of a class? That's an interview question, written test. Object, sir. Object. Okay. Now, what is the instance of an integer here? Okay. So I write a variable called int a is equals to 10. What is the instance of integer here? A. అంటే we are giving a name to store integer, right? పిల్లలు మంచిగా అర్థం చేసుకోండి, మనం ఇక్కడ ఏం మ్యాజిక్ చేయట్లేదు. ఒక ఇంటీజర్ అనే వేరియబుల్ని స్టోర్ చేయడానికి నేను ఏ అనే ఒక నేమ్ని వాడుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఏ ఈజ్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ అన్ ఇంటీజర్. అలాగే నేను రెండు వేరియబుల్స్ ఒకటే ప్యాకేజ్ చేసి వాడాలనుకుంటున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ ద క్లాస్. So a class is my class name obj1, right? obj1. A class obj2. A class obj3. ఇప్పుడు మూడు ఆబ్జెక్టులు అయ్యాయి. ఈ మూడింటితో నేను ఏం చేసుకుంటాను? రైట్, యూ కెన్ యూజ్ ఇట్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. దీనికి కూడా నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను, బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ టుడే. అండర్స్టాండ్, ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈస్ obj1, that is object. Instance of an integer is a, which can store 10. ఈ obj1 ఏం స్టోర్ అవ్వాలి? ఇందు లోపల ఇంటీజర్ ఏ, క్యారెక్టర్ సి ఉంది కదా, అవి మనం ఒక కన్స్ట్రక్టర్ లో పెట్టుకోవాలి. అది ఇంకా వస్తుంది. సో దిస్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ క్లాస్, బట్ యూ కెన్ స్టిల్ స్టోర్ ఇట్ యూజింగ్ ఏ ఫంక్షన్ హియర్. ఒక ఫంక్షన్ పెట్టుకోవాలి, దాంతో స్టోర్ చేస్తాం. బట్ అదంతా మనం తర్వాత చూద్దాం. బట్ సో టుడే ఆబ్జెక్ట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్.
A variable is an instance of an integer here. So now similarly, A class array of 3 లో నేనేం పెట్టాలి? obj1, obj2, obj3. ఓకేనా? ఈ సిమిలారిటీ చూడండి ఎవ్రీబడి. జస్ట్ లుక్ ఎట్ దిస్ సిమిలారిటీ. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. నేను మీద ఇంక అందుకే చెప్తున్నా ఇది ఫస్ట్ నుంచి. ఇంటీజర్, క్యార్, స్ట్రింగ్ ఎందుకు చెప్పానంటే ఒక ఇది అర్థమైపోద్ది. ఇలానే స్టోర్ చేసుకుంటున్నాం, 3 ఆబ్జెక్టులు స్టోర్ చేసుకుంటున్నాం, అంతే కదా. ఇప్పుడు పైన ఎగ్జాంపుల్లో చూసారు కదా, ఇక్కడ ఇంటీజర్ స్టోర్ చేసుకున్నారు, మీరు ఇక్కడ క్యారెక్టర్ స్టోర్ చేసుకుంటారు, రైట్? ఏ ఇంటీజర్ ఏ అన్నారు, ఓకే, అది నిన్నటి క్లాస్లో కదా. సో ఇంటీజర్, ఇందులో ఇంటీజర్ స్టోర్ చేసుకున్నారు 1, 3, 5, 6 అలా. ఇంకొక అరేలో క్యారెక్టర్ స్టోర్ చేసుకున్నారు, రైట్? CABD సంథింగ్. ఇంకొక దాంట్లో, ఇంకొక అరేలో ఏం చేసుకున్నారు, ఇది ఈచ్ వన్ ఈజ్ ఎ స్ట్రింగ్ వన్, కాబట్టి ఇక్కడ ఓకే, అక్షయ్, దినేష్, గణేష్, ఇలా. నెక్స్ట్ది ఆబ్జెక్ట్ obj1, obj2, obj3. ఇప్పుడు ఇది సింగిల్ సింగిల్ లెటర్ కాబట్టి బాగానే ఉంటుంది. ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, ఇదేంటి చెప్పండి? దిస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, రైట్? స్ట్రింగ్ అంటే అంటే ఏంటి? అది మళ్ళీ ఒక అరేనే కదా, క్యారెక్టర్ అరేనే కదా. సో మీకు ఈజీగా అర్థం కావడానికి ఆ స్ట్రింగ్ అరేని కెన్ ఐ, సో అక్షయ్ అనే పేరుని ఐ కెన్ యాక్చువల్లీ స్టోర్ AKSHAY, అగ్రీ? క్యారెక్టర్స్, అండ్ ఇట్ బికమ్స్ ఎ స్ట్రింగ్. And similarly, now I can store second name, right? DINESH. Similarly, I can store GANESH. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ మూడింటిని కలిపి నేను ఒక అరేలో పెట్టాను. ఇది ఈచ్ వన్ ఇండివిజువల్ వన్ ఇస్ అన్ అరే. నౌ ఐ హ్యావ్ కబోర్డ్ లాగా థింక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ డ్రావర్స్, ఒక దాంట్లో ఏ పెట్టా, ఒక డ్రావర్లోకి ఏ పెట్టా, తర్వాత ఇది పెట్టాను. దాన్ని అంతా తీసుకెళ్ళి ఇంకో కబోర్డ్లో పెడుతున్నాను, పెద్ద కబోర్డ్లో. సో దిస్ ఈస్ రైట్. డజంట్ ఇట్ లుక్ లైక్ ఎ 2-dimensional array ఫర్ యూ? సీ దిస్, కనబడుతుంది అలానే. అలాగే ఒక ఆబ్జెక్ట్ ఉంది, మీకు ఆబ్జెక్ట్ స్టోర్ ఎలా ఉంది? ఇది ఒక ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్లో ఏముంది అంటే, ఆబ్జెక్ట్లో ఏముంది ఎలా తెలుస్తుంది? క్లాస్ డిక్లరేషన్ చూడాలి. ఒక ఇంటీజర్ ఉంది, ఓకే, ఇంట్ ఏ ఉంది, ఒక క్యార్ సి ఉంది ఈ ఎగ్జాంపుల్లో. ఓకే, ఆబ్జెక్ట్ 1. నౌ అరే ఆఫ్ 3 ఆబ్జెక్ట్స్ అంటే ఏముండాలి? అలాంటివి 3 ఆబ్జెక్టులు నేను స్టోర్ చేయగలను అని అర్థం, సేమ్ క్లాస్కి సంబంధించినవి. మూడింట్లో కూడా ఏముంటుంది? ఇంట్ ఏ ఉంటుంది, క్యార్ సి ఉంటుంది, ఇంట్ ఏ ఉంటుంది, క్యార్ సి ఉంటుంది. లోపల వాల్యూస్ మీరు వెరైటీ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఈ OBJ1లోకి వెళ్ళి నేను 5, D అంటాను, ఇక్కడ 7, Z అంటాను. సో లోపల ఒక్కొక్క దాని వాల్యూ మళ్ళీ వేరు ఉంటుంది, బట్ ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు మీరు? ఇన్సైడ్ అన్ అరే. సో వెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ క్లాస్, రైట్? ARR3 అన్నారు కదా, వెన్ యూ కాల్ ఇట్ యాజ్ ARR ఆఫ్ 0, మీరు ఏ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేస్తున్నట్టు? ARR ఆఫ్ 0 అనంటే విచ్ ఆబ్జెక్ట్ ఆర్ యూ యాక్సెసింగ్? Object 1. ఆబ్జెక్ట్ 1. నౌ ఆబ్జెక్ట్ 1లో ఉన్న ఎలిమెంట్ నాకు కావాలి అంటే, రైట్, ఇది మిగతావంటేనేమో డైరెక్ట్గా యాక్సెస్ చేయవచ్చు. ఏంటి? ARR ఆఫ్ 0 అంటే ఏ వస్తుంది, ARR ఆఫ్ 0 అంటే ఇక్కడ ఆకాష్ అని వస్తే స్ట్రింగ్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ మచ్ వాల్యూ, రైట్? ఆబ్జెక్ట్ లోపల ఉన్న డేటా కావాలి మనకి.
సో ఏఆర్ఆర్ ఆఫ్ జీరో, దాని నోటేషన్ ఏంటి? డాట్ ఏ. ఏఆర్ఆర్ ఆఫ్ జీరో, రైట్, ది జీరో డాట్ సి. ఇక్కడ నేను ఒక వాల్యూ అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, 25 అండ్ హియర్ వి. రైట్, ఐ కెన్ అసైన్ లైక్ దిస్. ఇక్కడ ఎలాగైతే మీరు పైన ఇక్కడ చేసాం కదా అసైన్మెంట్, ఇక్కడ ఆబ్జెక్ట్స్ అసైన్మెంట్ చేసాం కదా, బట్ ఆబ్జెక్ట్ లోపల ఇన్స్టలేషన్ ఇక్కడ చేసాం కదా. సో అలా మీరు అరే నుండి చేయాలి అంటే దిస్ ఈజ్ హౌ యూ డూ ఇట్. ఓకే.